హాయ్ వెల్కమ్ టు బర్నికా మ్యాథ్స్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 12.1లో సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. అన్ ఎలక్ట్రీషియన్ వాంట్స్ టు రిపేర్ అన్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఆన్ ఎ పోల్ ఆఫ్ హైట్ 9 meters. ఒక పోల్ ఉందంట, దాని టోటల్ హైట్ ఎంతంట? 9 meters అంట. ఇప్పుడు ఏంటంటే ఒక ఎలక్ట్రీషియన్ దాన్ని రిపేర్ చేయాలి. హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters బిలో ది టాప్ ఆఫ్ ద పోల్ టు డూ ద రిపేర్ వర్క్. ఇక్కడ నుంచి టాప్ నుంచి ఒక 1.8 meters బిలో ఇక్కడికి రీచ్ అవ్వాలంట ఏదైనా రిపేర్ చేయాలంటే. ఓకేనా? తర్వాత వాట్ షుడ్ బీ ద లెంత్ ఆఫ్ ద ladder విచ్ హీ షుడ్ యూస్ వెన్ హీ క్లైమ్స్ ఇట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఇక్కడ ఒక ల్యాడర్ని యూజ్ చేశాడు. ఈ ల్యాడరు ఎంత యాంగిల్ ఉందంట? 60 degrees ఉందంట. అప్పుడు ఏమన్నారు? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్. ఈ ల్యాడర్ యొక్క లెంత్ ఎంత? అండ్ వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫూట్ ఆఫ్ ద పోల్. ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ ఇది కదా, ఫూట్ ఆఫ్ ద పోల్ ఇది కదా. ఈ డిస్టెన్స్ కూడా అడిగినారు. సరే, ఏ బి సి అనుకుందాం. ఓకేనా? వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి? ఫస్ట్ గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చారు? థీటా ఈక్వల్స్ టు 60 degrees. హైట్ ఆఫ్ ఎ పోల్ ఎంత? టోటల్ హైట్ ఆఫ్ ఎ పోల్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 9 meters. బట్ బీసీ ఈక్వల్స్ టు, బీసీ ఏమవుతుంది? టోటల్ హైట్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి క్లైమ్ చేయనక్కర్లేదు కదా, 1.8 meters బిలో. మా క్వశ్చన్ అర్థమైందా? టోటల్ హైట్ ఆఫ్ పోల్ 9 meters అంట. ఇక్కడ ఒక మనిషి ఇక్కడికి ఎక్కి రిపేర్ చేయాలి. ఇక్కడ ల్యాడర్ని ప్లేస్ చేశాడు, అది 60 degrees యాంగిల్ మేక్ చేస్తోంది. ఈ ల్యాడర్ యొక్క లెంత్, ఈ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ నుంచి ఫుట్ ఆఫ్ ద పోల్కి ఈ డిస్టెన్స్ అడిగినారు. తను ఎక్కడి వరకు క్లైమ్ చేయాలంట? హైట్ టాప్ మోస్ట్ నుంచి 1.8 meters బిలో ఇక్కడికి క్లైమ్ చేసి అక్కడ రిపేర్ చేయాలంట. ఓకేనా? ఇప్పుడు మనకు బీసీ కావాలా? బీసీ అంటే ఏంటి? 9 minus 1.8 కదా. 9 minus 1.8. సబ్ట్రాక్షన్లో కూడా కొందరు తప్పు చేస్తున్నారు. 9 అంటే ఇలా పెడతామా? ఏం లేదంటే జీరోనా? -1.8. బాగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 0 అంటే క్యారీ ఆన్ తీసుకోండి, 10 అవుతుంది. 10లో 8 పోతే ఎంత? 2. ఓకేనా? ఒకటి క్యారీ ఆన్ ఇచ్చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 8. 8లో 1 పోతే ఎంత? 7. 7.2 meters. ఇదేంటిది? బీసీ లెంత్ ఎంత? 7.2 meters. ఇప్పుడు మనకేం కావాలి? ఏసీ కావాలి. చూడండి, ఈ యాంగిల్కి ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్. ఇదేమవుతుంది? హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ దేంట్లో ఉంటుంది? సైన్. సైన్ 60 degrees ఈక్వల్స్ టు ఏమవుతుంది? బీసీ బై ఏసీ. సైన్ 60. సైన్ 60 వాల్యూ ఎంత? 0, 1/2, 1/2, √3/2. √3/2 ఈక్వల్స్ టు బీసీ. బీసీ వాల్యూ తెలుసు కదా, ఎంత? 7.2 డివైడెడ్ బై ఏసీ. మనం ఏసీయే కనుక్కోవాలి. ఏసీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయొచ్చా? √3 ఇంటూ ఏసీ ఈక్వల్స్ టు 7.2 ఇంటూ 2. ఓకేనా? నాకు ఏసీ కావాలి. ఏసీ ఈక్వల్స్ టు 7.2 ఇంటూ 2 డివైడెడ్ బై √3 ఉంది కదా. డినామినేటర్లో √3 ఉంది కదా. నేనేం చేస్తున్నా? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏసీ ఈక్వల్స్ టు 7.2 ఇంటూ 2 ఇంటూ √3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 ఏమవుతుంది? √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏముంది? 3. ఇప్పుడు 3ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3 2s are 6, 1 మిగులుతుందా? దీనికి ఇస్తే 12, 3 4s are 12, 2.4. Therefore AC equals to 2.4 into 2. 2.4 into 2. 4 2s are 8, 2 2s are 4. 4.8 into √3. √3 వాల్యూ ఎంతమ్మా? 1.732. అవునా? ఇప్పుడు 1.732ని 4.8ని మల్టిప్లై చేయండి. మీకు ఇలా మల్టిప్లికేషన్ కష్టం అనుకుంటే పాయింట్స్ లేవనుకోండి, 1732 ఇంటూ 48 మల్టిప్లై చేసేయండి. 8 2s are 16, 8 3s are 24, 25, 7 8s are 56, 57 58, 8 1s are 8, 9 10 11 12 13. ఇప్పుడు 4 2s are 8,
3 4 3s are 12, 1 carry on, 7 4s are 28, 29, 4 1s are 4, 5 6. యాడ్ చేయండి. 5 8 9 10 11 12 13, 10 11 10 13, 7 8. ఎంత వచ్చింది మనకి? 8 3 1 3 6. కానీ పాయింట్ ఎక్కడ పెట్టాలో చూడండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. 3 + 1 4. 4 డిజిట్స్కి ముందర పాయింట్ 1 2 3 4. అంటే ఏసీ వాల్యూ ఎంత? 8.3136 meters. Therefore the length of the ladder. Therefore the length of the ladder equals to 8.3136 meters. అంతే. ఇంకొకటి అడిగారు, వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ladder అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్. ఫుట్ ఆఫ్ ద ladderకి ఫుట్ ఆఫ్ ద పోల్కి డిస్టెన్స్ అడిగినారు. మీన్స్ ఏబి. వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి కదా. ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ దేంట్లో ఉంటుంది? టాన్ యూస్ చేద్దామా? tan 60 degrees ఈక్వల్స్ టు, సరే వెనక్కి రాస్తున్నాను, tan 60 degrees ఈక్వల్స్ టు ఏమవుతుంది? tan 60 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, బీసీ బై ఏబి. బీసీ బై ఏబి. tan 60 వాల్యూ ఎంత? √3. బీసీ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, బీసీ వాల్యూ ఎంత? 7.2 డివైడెడ్ బై ఏబి. ఇప్పుడు నాకు ఏబి కావాలి కదా. ఏబి ఈక్వల్స్ టు 7.2 √3 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ ఏబి ఈక్వల్స్ టు ముందులాగే √3 ఉంది కదా, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత? √3తో √3 ఇంటూ √3 డివైడెడ్ బై √3. రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? 7.2 ఇంటూ √3 డివైడెడ్ బై √3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3. 3తో క్యాన్సిల్ చేయండి. 3 2s are 6, 3 4s are 12. అంటే ఏబి ఈక్వల్స్ టు 2.4 ఇంటూ √3. √3 వాల్యూ ఎంత? 1.732 ఇంటూ 2.4. పాయింట్స్ లేవనుకొని మామూలుగా మల్టిప్లై చేయండి. 1732 ఇంటూ 24. 4 2s are 8, 4 3s are 12, 7 4s 28, 29, 4 1s are 4, 5 6. 2 2s are 4, 3 2s are 6, 7 2s are 14, 2 1s are 2, 3. యాడ్ చేయండి. 4 5 6 15 11 4. Therefore ఏబి ఈక్వల్స్ టు 4 1 5 6 8 కదా. పాయింట్ ఎక్కడ పెట్టాలో చూడండి. 1 2 3 4 డిజిట్స్కి ముందర 1 2 3 4 digits. Therefore the distance between foot of the ladder and foot of the pole, అదే కదా వాళ్ళు అడిగింది చూడండి. ఫుట్ ఆఫ్ ద ladder and foot of the pole. Foot of the ladder and foot of the pole is 4.1568 meters. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో మళ్ళీ ఒకసారి చూద్దామా. చూడండి, ఏమిచ్చారు? ఒక పోల్ ఉందంట, దాని హైట్ ఎంత అంట? 9 meters అంట. ఒక అతను దీన్ని ఎక్కి రిపేర్ చేయాలి. ల్యాడర్ని 60 degrees యాంగిల్లో ప్లేస్ చేశాడు. ఇక్కడ హైట్ కన్నా 1.8 meters బిలో ఇక్కడ రిపేర్ చేయాలి. అప్పుడు ఈ బీసీ లెంత్ ఎంత అవుతుంది? 7.2 meters. ఏసీ అంటే హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ దేంట్లో వస్తుంది? సైన్ యూజ్ చేసి ఏసీ వాల్యూ కనుక్కొనేసాం. నెక్స్ట్ ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పోల్కి ఫుట్ ఆఫ్ ది ల్యాడర్కి కూడా డిస్టెన్స్ అడిగినారు. అంటే ఏబి. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ దేంట్లో వస్తుంది? టాన్ యూజ్ చేసి tan 60 degrees వాల్యూ యూజ్ చేసి ఫుట్ ఆఫ్ ద పోల్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ డిస్టెన్స్ కూడా కనుక్కొనేసాం. అంతే, ఎంత ఈజీగా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి.
ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ద రివర్. ఒక బోట్ ఉందంట, అది ఒక రివర్ని క్రాస్ చేయాలంట. ఇట్ క్రాసెస్ ద రివర్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ది బ్యాంక్ ఆఫ్ ద రివర్. బ్యాంక్ ఆఫ్ ద రివర్తో యాంగిల్ ఎంత చేస్తుందంట? 60 degrees అంట. డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ద రివర్ అండ్ ద ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 600 meters. ఇలా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందంట? 600 meters టు రీచ్ ది అనదర్ సైడ్ ఆఫ్ ద రివర్. వాట్ ఈస్ ది విడ్త్ ఆఫ్ ద రివర్? అర్థమైందమ్మా? ఇది ఒక సైడ్ అనుకోండి, ఒక బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఇది ఇంకొక సైడ్ ఒక బోట్ ఉంది, అది రివర్ని క్రాస్ చేయాలి. కానీ స్ట్రీమ్ ఆఫ్ ద రివర్ వల్ల ఆ 60 degrees యాంగిల్లో దానికి ఎంత మీటర్స్ పట్టింది? 600 meters పట్టిందంట. కానీ నార్మల్గా ఇలా స్ట్రైట్గా పోతే విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత అని అడిగినారు. ఇది చూడండి, ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. యాంగిల్కి ఇదేమవుతుంది? అడ్జసెంట్ సైడ్. ఇదేమవుతుంది? హైపోటనస్. అడ్జసెంట్ సైడ్ హైపోటనస్ దేంట్లో వస్తుంది? కాస్. అంటే మనం కాస్ యూస్ చేయాలి. సొల్యూషన్, లెట్ ఇట్ బి ఏదైనా తీసుకోండి. ABC. AB is the width of the river. Width of the river. Distance traveled by boat. Distance traveled by boat equals to AC, that equals to 600 meters. Cos 60 degrees equals to cos 60 ఏమవుతుంది? AB by AC. AB by AC. cos 60 ఎంత? 1/2 ఈక్వల్స్ టు AB వాల్యూ ఎంత? మనకు తెలియదు. AC వాల్యూ ఎంత? 600. క్రాస్ మల్టిప్లికేషనా? 600 ఈక్వల్స్ టు AB ఇంటూ 2. మనకేం కావాలి? AB. AB ఈక్వల్స్ టు 2 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఎంత? 2 3s are 6, 300 meters. Therefore, the width of the river equals to 300 meters. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామా? ఒక బోట్ ఉంది, అది బ్యాంక్ ఆఫ్ ద రివర్ని క్రాస్ చేయాలి. దాని విడ్త్ ఆఫ్ ద రివర్ మనం కనుక్కోవాలి. కానీ బోట్ మాత్రం ఎలా వెళ్ళింది? ఆ వాటర్ యొక్క స్ట్రీమ్ వల్ల 60 degrees యాంగిల్తో వెళ్ళింది. దానికి ఎన్ని మీటర్స్ పట్టింది? 600 meters పట్టింది బ్యాంక్ ఆఫ్ ద రివర్ రీచ్ అవ్వడానికి. నార్మల్గా విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత? అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్, దేంట్లో ఉంటుంది? కాస్. 60 degrees యూస్ చేసాం, విడ్త్ ఆఫ్ ద రివర్ కనుక్కునేసాం. అంతే, ఎంత ఈజీగా ఉంది కదా, ప్రాబ్లం అయిపోయింది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.